నేను ఈరోజు చెప్పబోయే విషయం కొంతమందికి షాకింగ్‌గా అనిపించవచ్చు. అదేంటి అంటే, ఒక 5 క్వాలిటీస్ నేను చెప్పేవి మీలో లేవు అనంటే దయచేసి పిల్లల్ని కనొద్దు. ఎందుకు అంటే పెళ్లి అయిన వెంటనే సమాజం నుంచి వచ్చే ఒక క్వెషన్ మరి శుభవార్త ఎప్పుడు? పిల్లలెప్పుడు ప్లాన్ చేస్తున్నారు? కనీసం ఇద్దరు పిల్లలైనా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. కానీ నిజంగా మనం సిద్ధంగా ఉన్నామా? పిల్లల్ని పెంచడానికి, పిల్లల బాధ్యత తీసుకోవడానికి నిజంగా మనకు అర్హత ఉందా? అన్న క్వెషను ఎవ్వరు అడగరు. తమను తాము గూడా ఎవ్వరు ప్రశ్న వేసుకోరు. అయితే పిల్లలు కనడం, పిల్లలు పుట్టడం అనేది ఒక సంఘటన. కానీ పిల్లల్ని పెంచడం అనేది ఒక బాధ్యత. మనము జీవితాంతం వాళ్ళని మన లైఫ్‌లో ఒక 20 ఇయర్స్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది పిల్లల్ని పెంచడం అనంటే. ఫస్ట్ కొన్ని ఇయర్స్ అయితే మనం కంటికి రెప్పలాగా కాపాడాల్సొస్తుంది. అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెరిగే టైంలో మన ఇంటి ఎన్విరాన్మెంట్‌ని చూసి, వాళ్ళ వ్యక్తిగతంగా గాని, వాళ్ళ ప్రవర్తనలో గాని అన్నీ వాళ్ళు చేసేవి మన ఇంట్లో ఉన్న వాతావరణాన్ని బట్టే. అందుకే నేను ఈరోజు చెప్పే విషయం చాలా మందికి కఠినంగా అనిపించవచ్చు. అదేంటి అంటే ఒక 5 క్వాలిటీస్ మీలో లేవు అని మీరనుకుంటే, మీరు ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం కనకండి. ఇది పిల్లల గురించి వ్యతిరేకత చెప్పే వీడియో కాదు. ఇది పిల్లలు కనాలి అనంటే మనకి బాధ్యతగా, కనీసంగా మనలో ఏం క్వాలిటీస్ ఉండాలి అనే చెప్పే విషయం. ఫస్ట్ ఏంటి అంటే ఆర్థిక స్థిరత అంటే ఫైనాన్షియల్ రెడీనెస్. చాలా మంది ఎట్లా ఉంటుంది వాళ్ళ మైండ్‌సెట్ అంటే, దేవుడు పిల్లలిచ్చాడు, దేవుడే చూసుకుంటాడు, పిల్లలు ఎలాగోలా పెరుగుతారు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దేవుడు మీ పిల్లల్ని చూసుకోడు. మీరే మీ పిల్లల్ని చూసుకోవాల్సొస్తుంది. ఇప్పుడున్న సమాజంలో మీరు కనీసం వాళ్ళకి ఆరోగ్యం, విద్య, కనీస అవసరాలు, వాళ్ళకి ఫ్యూచర్‌కి వాళ్ళు రెడీ అవ్వడానికి అవకాశాలు కల్పించడానికి అన్నీ మీరు చేయాల్సొస్తుంది. ఎందుకు అంటే పేరెంటింగ్ అనంటే ఓన్లీ పిల్లలకి ఫుడ్ పెట్టడమే కాదు. పిల్లలు జీవితంలో ఎదగడానికి, వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి, వాళ్ళు స్థిరపడడానికి కూడా మనము వాళ్ళకి పాత్ అనేది చూయించాలి. దారులనేవి చూయించాలి. అది కూడా పేరెంటింగే. అయితే చాలా మందేమనుకుంటారు అనంటే, నేను ఇద్దరు పిల్లల్ని కనాలి. నేను ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని కనాలి. నాకెంత పిల్లలుంటే అంత మంచిది. ఇద్దరు పిల్లలు ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు. లేకపోతే ఎవరైనా నాకు వృద్ధాప్యంలో చేస్తారు. నాకు సేవ చేస్తారు. ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఉంటుందనమాట. అసలు నిజమైన క్వెషన్ నేనెంత మంది పిల్లల్ని కనాలి అన్నది కాదు. నిజమైన క్వెషన్ నేను ఎంత మంది పిల్లలకి నాణ్యమైన జీవితాన్ని ఇవ్వగలుగుతాను అనన్నది నిజమైన క్వెషన్. మీరు ఒకవేళ ఒక్కళ్ళనే మంచిగా చూసుకోగలుగుతారు. మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌ని బట్టి అనంటే, మీరు ఒక్కళ్ళకే జన్మనివ్వండి. మీరు ఇద్దరిని చూసుకోగలుగుతారు. మీరు ఇద్దరికీ అన్ని అవసరాలు తీర్చగలుగుతారు. కనీస అవసరాలైనా మీరు విద్య, మంచి ఆరోగ్యం వాళ్ళకేదన్నా ఉంది అంటే మంచి హాస్పిటల్‌లో చూపించగలుగుతారు. అనంటే అప్పుడు మీరు ఇద్దరు పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ సంఖ్య అనేది ఇంపార్టెంట్ కాదు. మనం వాళ్ళకి నాణ్యమైన జీవితాన్ని ఇవ్వగలుగుతామా లేదా అనేదే ఇంపార్టెంట్. ఇంకొకటేంటి అననేసంటే సెకండ్ క్వాలిటీ సమయం. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో తల్లిదండ్రులు చేయలేని ఒక పని ఏంటి అంటే పిల్లలకి సమయం ఇవ్వకపోవడం, టైం ఇవ్వకపోవడం. ఇప్పుడు చాలా బిజీగా ఉంది లైఫు. జనరల్‌గా ఇద్దరు పార్ట్నర్స్ కూడా వైఫ్ అండ్ హస్బాండ్ కూడా ఎర్నింగ్ ఉన్నారు. ఇద్దరు ఎర్న్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇద్దరు బిజీగా ఉంటారు. అది నిజమే. కొంతవరకు అది నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ పిల్లలకు నిజంగా కావాల్సిందేంటి అనంటే సమయం. ఇప్పుడు పిల్లలు మీరు ఒక చాలా ఎక్స్‌పెన్సివ్ స్కూల్‌లో వేసారా? చాలా ఖరీదైన పాఠశాలలో వేసి మంచి ఖరీదైన బట్టలిస్తున్నారా వాళ్ళకు? అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. మీరు అన్ని బొమ్మలు వాళ్ళకి కొనిస్తున్నారా అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి గుర్తుండేది మీరు వాళ్ళతో స్పెండ్ చేసిన టైం. మీతో ఉన్న జ్ఞాపకాలు. కలిసి భోజనం చేయడం, స్టోరీస్ చెప్పడం, పార్క్‌కి వెళ్ళడం. ఇవన్నీ పిల్లలకి గుర్తుంటాయి. మీతో స్పెండ్ చేసిన మొమెంట్సే పిల్లలకు గుర్తుంటాయి. ఇద్దరు ఎర్నింగ్ ఉన్నారు. టైమ్ ఇవ్వలేరు అని అనుకుంటే, కనీసం మీరు డేలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫోను పక్కన పెట్టేసి, మీ వర్క్ పక్కన పెట్టేసి, అన్ని బాధ్యతలు పక్కన పెట్టేసి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇంకొకటేంటి అననేసంటే ఓపిక. మీరు శారీరకంగా, మానసికంగా శక్తి ఉందా మీలో? మీకు ఓపిక అనేదుందా? అన్నది మీరు టెస్ట్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని మనము చూస్తున్నప్పుడు ఒక 30 సెకండ్స్ రీల్ చూస్తాం. ఒక పిల్లవాడిది వాళ్ళ మదర్ గాని, ఫాదర్ గాని షూట్ చేసింది.
అది చూసి అబ్బా! ఎంత అందంగా ఉంది లైఫు. బాబుతో ఎంత అందంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళు అని అనుకుంటారు. పిల్లలెప్పుడు అట్లానే కామ్‌గా ఆడుకుంటూ ఉంటారు అని అనుకుంటారు. కానీ నిజం అది గాదు. పిల్లలు పుట్టిన తర్వాత వాస్తవం డి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళని 24 గంటలు చూసుకోవాల్సొస్తుంది. వాళ్ళు ఆడుకున్నంత సేపు వాళ్ళతో పాటు ఉండాల్సొస్తుంది. మనకి ఓపిక లేకపోయినా కానీ మనం వాళ్ళకి టైం ఇవ్వాల్సొస్తుంది. వాళ్ళు అనారోగ్యంగా ఉండి, వాళ్ళు పడుకోకుండా ఉండే డేస్ ఉంటాయి. అది మనం చూసుకోవాల్సొస్తుంది. అదే టైంలో మనకు వర్క్ కూడా ఉంటుంది. దాన్ని గూడా మనం మేనేజ్ చేసుకోవాల్సొస్తుంది. ఒక్క రోజు, 2 రోజులు అంటే ఎవరైనా టైమ్ ఇస్తారు. పిల్లవాడికి బాలేదు అనంటే. పిల్లవాడిని మనం ఒక్క రోజు, 2 రోజులు చూసుకుంటే కాదు కదా! మనము త్రూఔట్ చూసుకోవాలి. కొన్ని ఇయర్స్ పాటు పిల్లలతోని మనం క్లోజ్‌గా ఉండాల్సొస్తుంది. కొన్ని ఇయర్స్ పాటు రోజు ఆఫీస్‌లో పిల్లవాడికి బాలేదు. నేను పిల్లవాడితో టైమ్ స్పెండ్ చేయాలి అంటే ఎవరు వినరు. కాబట్టి మీరు అటు వర్క్ మేనేజ్ చేసుకోవాలి. ఇటు పిల్లవాడిని కూడా మేనేజ్ చేసుకోవాలి. ఇది చాలా ఒత్తిడిగా ఉంటుంది. చాలా మందికి చాలా స్ట్రెస్‌గా ఉంటుందనమాట. అది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయరు. పిల్లల మీద ఉన్న ప్రేమతో గాని, ఏదైనా గాని వాళ్ళు చెప్పరు. కానీ వాళ్ళకు ప్రెషర్ అవుతా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి మనము ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనము మానసికంగానైనా గాని స్ట్రాంగ్‌గా ఉన్నామా? శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉన్నామా? ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు పిల్లవాడు రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంటాడు. అట్లాంటి టైంలో మనం వాళ్ళని చూసుకోవాల్సొస్తుంది. అప్పుడు కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. కానీ పిల్లవాడి మీద చూపించకుండా, మన లైఫ్ పార్ట్నర్ మీద చూపించకుండా, ఇది రియాలిటీ. కొద్ది రోజులు ఇలాగే ఉంటుంది అని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళగలుగుతామా? అనన్నది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇంకొకటేంటి అనంటే ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. దీనికి అసలు మనీ అనేది ఖర్చవ్వదు. అదేంటి అంటే సంతోషంగా ఉండడం. చాలా మంది ఎట్లా ఉంటుంది అనంటే, పిల్లలను ఒక ఖరీదైన పాఠశాలలో వేయడమే వాళ్ళు చేయగలిగింది. వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలి ఇది. పిల్లవాడిని మంచి స్కూల్‌లో చదివించాలి. పిల్లవానికి మంచి బట్టలివ్వాలి. అని పిల్లవాడికి మంచి ఫుడ్ పెట్టాలి. ఏం ఫుడ్ పెట్టాలి? ఇట్లాంటి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి. ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒక సంతోషమైన ఇల్లు. తల్లిదండ్రులు ఆనందంగా, సంతోషంగా ఉండడం పిల్లవాడికి మీరు ఇచ్చే అతి ఖరీదైన గిఫ్ట్. అందరి లైఫ్‌లో సమస్యలుంటాయి. అందరి లైఫ్‌లో అప్పులుంటాయి, ఆందోళనలుంటాయి, జాబ్ ప్రెషర్ ఉంటుంది, ఇంటి ప్రెషర్ ఉంటుంది. ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి అందరి లైఫ్‌లో ఉంటాయి. కానీ పిల్లవాడున్నాడు మీ ఇంట్లో అనంటే, మీరు మీ ఫ్రస్ట్రేషన్, మీ కోపం, మీ వర్క్ ఒత్తిడి పిల్లవాడి మీద, ఇంటి వాళ్ళ మీద చూపించడం అన్నది కరెక్ట్ కాదు. మీరు ఆనందంగా ఉండకపోవడం, ఆ వర్క్ నుంచే మీరు అలసిపోయి, మీరు డల్‌గా ఉండడం, అది కూడా అస్సలు యాక్సెప్టబుల్ గాదు. పిల్లవాడు ఉన్నాడు అనంటే, మీరు కంపల్సరీ ఆనందంగా ఉండాలి. పిల్లవాడు కోరుకునేది మీరు వాళ్ళకి ఎంత పెద్ద స్కూల్‌లో చదివిపిస్తున్నారు, మీరు వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు? మీరు ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారు? మనీ ఎర్న్ చేస్తున్నారు? అన్నది పిల్లవాడికి అనవసరం. పిల్లలకి కావాల్సింది మా అమ్మ నవ్వుతూ ఉందా? మా నాన్న నవ్వుతూ ఉన్నారా? అన్నదే పిల్లవాళ్ళు చూస్తారు. అది గనక మీరివ్వగలిగితే దీనికి ఒక్క రూపాయి ఖర్చు లేదు. మీరు ఒక డెసిషన్ తీసుకొని నా పిల్లవాడు ముందు, నా పిల్లవాడు ఉన్నంత సేపు మెలకువగా ఉన్నంత సేపు నేను ఆనందంగా ఉంటాను. నేను ఫేక్ స్మైల్ అయినా ఇస్తాను. బలవంతంగానైనా నవ్వుతూ హ్యాపీగా ఉంటాను అన్న ఒక్క నిర్ణయం మీరు తీసుకున్నారు అనంటే, అది పిల్లవాడి మీద చాలా ప్రభావం చూపుతుంది. ఎందుకు అంటే వాడు రిలాక్స్‌డ్‌గా ఉంటాడు. మా అమ్మ, మా నాన్న ఆనందంగా ఉన్నారు అని వాడు కూడా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి అందరికన్నా ప్రపంచంలో ఎవరైనా క్లోజ్ ఉన్నారు అనంటే అది తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులు తప్ప పిల్లలకి వేరే ప్రపంచం అనేది ఉండదు. అట్లాంటి తల్లిదండ్రులే డల్‌గా ఉండి, బాధగా ఉంటే నిజంగా పిల్లలు దాన్ని సెన్స్ చేస్తారు. మీరు ఒత్తిడిగా ఉండి, మీరు డల్‌గా ఉంటే వాళ్ళు కూడా అదే అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాతావరణమే ఫ్యూచర్‌లో వాళ్ళ వ్యక్తిత్వం అనేది అవుతుంది అన్నది మీరు ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. కాబట్టి పిల్లలు మీ చుట్టుపక్కల ఉన్నారు, పిల్లలు మీతో ఉన్నారు, మీరు ఇంటికొచ్చారు అనంటే మీకు ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా నవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. దీనికి పైసా ఖర్చు లేదు. కానీ ఇది మీరు మీ పిల్లలకి ఇచ్చే చాలా ఖరీదైన గిఫ్ట్. దీనికి కావాల్సింది ఎమోషనల్ మెచ్యూరిటీ. దాన్ని డెవలప్ చేసుకోండి. ఒక్క నిర్ణయంతో మీరు ఈ ఖరీదైన గిఫ్ట్‌ని మీ పిల్లలకి ఇవ్వగలుగుతారు. ఇంకొకటేంటి అంటే బాండింగ్. పేరెంట్స్ మధ్యలో బాండింగ్. చాలా మందికి ఒక అపోహ అనేదుంటుంది. అది ఏంటి అంటే ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. లైఫ్ పార్ట్నర్స్. వాళ్ళ మధ్యలో రిలేషన్‌షిప్ బాలేదనుకోండి. వాళ్ళేమనుకుంటారు అంటే పిల్లలు పుట్టిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని అనుకుంటారు. ఇది చాలా రాంగ్ థాట్. మీకు గనక ఏమన్నా ఇబ్బందులున్నాయి, మీరు వైఫ్ అండ్ హస్బాండ్‌గా మీ జీవితంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అనుమానాలున్నాయి.
మీరు ఒకళ్ళకొకళ్ళు సెట్ కారు అని మీకనిపిస్తుంది. అట్లాంటి టైంలో మీరు నాకు పిల్లలు అనేది పిల్లల్ని కంటే నా జీవితం మారుతుంది. పిల్లలన్నీ సెల్ఫిష్‌గా ఒక అవకాశంలాగా వాడుకొని పిల్లలొచ్చిన తర్వాత నా జీవితం, నా భర్త ప్రవర్తన మారుతుంది. నా భార్య ప్రవర్తన మారుతుంది అని అనుకోవడం కంప్లీట్‌గా ఒక మిత్. అది నిజం గాదు. మీరు ఒక సంతోషంగా ఉండి, మీ ఇద్దరి మధ్యలో మీరు జీవితం ముందుకు కొనసాగిస్తారు యాస్ ఎ లైఫ్ పార్ట్నర్స్‌గా అని అనుకున్నప్పుడు, మీరు ఒక జన్మ ఇవ్వచ్చు. అంతేకాని మీరు మీకు స్ట్రాంగ్‌గా లేరు. మీరింకా మీకు నమ్మకమే లేదు. మీరు కలిసుంటారు అననేసి. అట్లాంటి టైంలో ఒక పిల్లవాడిని కని, ఆ పిల్లవాడిని ఏదో మందులాగా ట్రీట్ చేయడం మీ రిలేషన్‌షిప్‌కి, లేకపోతే ఆ పిల్లవాడి మీద ఆశలు పెట్టుకోవడం, పిల్లవాడొచ్చిన తర్వాత జీవితం మారుతుంది అనని అనుకోవడం చాలా తప్పు. నిజమేంటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఫైనాన్షియల్‌గా ఒత్తిడి పెరుగుతుంది. మళ్ళీ మనకి ఓపిక గూడా చాలా కావాలి పిల్లలు ఉన్నారు అనంటే దానివల్ల చిరాకు, కోపం పెరుగుతాయి. ఆల్రెడీ బలహీనంగా ఉన్న సంబంధం, బాండింగ్ అనేది ఇంకా బలహీనంగా అవ్వడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని చూసుకోవాలి. తరచుగా గొడవలు, ఫైటింగ్స్, మాటలనడం, అరుచుకోవడం అట్లాంటి ఎన్విరాన్మెంట్‌లో పెద్దలుంటే పెద్దలే చాలా ఇబ్బంది పడతారు. ఎవ్వరైనా సరే వాళ్ళు. ఎంతో తెలిసిన వాళ్ళు, జీవితం చూసిన వాళ్ళైనా సరే అసలిదేంటి ఇట్లాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉండాల్సొస్తుంది నాకు అని అనుకుంటారు. ఒక పిల్లవాడికి ఏమీ తెలీదు. అసలు ఒక చిన్న మనసు దాని మీద ఎంత ప్రభావం పడుతుంది మీరు ఆలోచించండి. ఆ పిల్లవాడికి తల్లి, తండ్రి తప్ప ఎవ్వరు తెలీదు ఈ ప్రపంచంలో. మీరే వాళ్ళ ప్రపంచం. అట్లాంటి మీరు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వకుండా మీలో మీరే గొడవ పడుతూ ఉండి, అది ఆ పిల్లవాడు చూసి, విట్నెస్ చేసి, వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళెంత బాధపడతారు. మీరైపోతుంది. గొడవయిపోతుంది. మీరు గొడవ పడుతూ ఉంటారు. మీకొక క్లారిటీ ఉంటుంది. వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు అని. పిల్లవాడికేం తెలుసు? కాబట్టి మీరు ఆలోచించాలి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తల్లి గర్భం అనేది పిల్లవాడి మొదటి ఇల్లు. అలాగే ఇల్లు అనేది పిల్లవాడికి ఎప్పటికీ రెండో గర్భం. మీరు గర్భంలో పిల్లవాడున్నప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు, మంచి బాబుని కనడానికి, పిల్లవాడిని కనడానికి అని అనేటప్పుడు, మీరు కన్న తర్వాత కూడా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీ ఇంట్లో అంతే బాధ్యతగా, జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లలున్నారు అనంటే బాధ్యతగా మెలుకొని మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఏ పిల్లలు కూడా అరుపులలో, గొడవలలో వాళ్ళ జీవితం కొనసాగించడానికి అర్హులు కారు. వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేయడానికే వచ్చారు. కాబట్టి కనీసం మనమైనా యాస్ ఎ పార్ట్నర్స్, యాస్ ఎ పేరెంట్స్ వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి. వాళ్ళకి ఆనందకరమైన జీవితాన్నివ్వాలి. ఇది మనం వాళ్ళకిచ్చే చాలా పెద్ద గిఫ్ట్. కాబట్టి మీరు గనక మీకొక క్లారిటీ లేదు. మీరు ఇప్పుడు కొంతమందికి అన్నీ బావుంటాయి. పిల్లలు పుట్టకన ముందు. పిల్లలు పుట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళలో ఫైట్స్ మొదలై విడాకులవుతాయి. అది ఓకే. అది మన చేతుల్లో లేదు విడాకులవ్వడం అననేది. కానీ మీకు ఆల్రెడీ తెలుసు వర్క్ అవ్వట్లేదు రిలేషన్‌షిప్ అని. అప్పుడు ఎందుకు మీరు ఛాన్స్ తీసుకోవడం? అప్పుడు మీరెందుకు పిల్లలు పుడితే వాళ్ళతోనే ఏదన్నా లైఫ్ చేంజ్ అవుతుంది అని అనుకోవడం. అవ్వలేదనుకోండి లైఫ్ చేంజ్ అప్పుడు ఆ పిల్లవాడు ఎంత సఫర్ అవుతాడు? మీరు సఫర్ అవుతారు. వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి మీ రిలేషన్‌షిప్ గనక మంచిగా లేకపోతే ఒకటికి 10 సార్లు ఆలోచించండి పిల్లలు కనే ముందు. పిల్లలు పుడితే అన్ని పరిస్థితులు మారతాయి, చక్కబడతాయి అని మాత్రం అస్సలనుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. సంబంధాన్ని కాపాడుకోవడానికి పిల్లల్ని కనకండి. పిల్లలను స్వాగతించడానికి పిల్లల్ని ఇన్వైట్ చేయాలి, పిల్లల్ని కనాలి అనంటే ఒక మంచి సంబంధాన్ని ఫస్ట్ మీరు బలంగా బిల్డ్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ ఒక అందమైన ఇల్లు అనంటే తల్లి, తండ్రి ఆనందంగా ఉండడం, పిల్లవాడు సేఫ్‌గా ఫీల్ అవ్వడం. అదే అందమైన, ఆనందమైన ఇల్లు. ఈ ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో జనాల రేటు ఇప్పుడు అంటే పాపులేషన్ అనేది చాలా తగ్గుతుంది. ఎందుకు అంటే ప్రజలు పిల్లల్ని కనడం మాత్రమే కాదు, వాళ్ళని పెంచడం ఒక పెద్ద బాధ్యత అని ఆలోచిస్తున్నారు. ఇది ఏదో ఒక సోషల్ స్టేటస్ కోసమో, లేకపోతే అందరూ కనమంటున్నారు, పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారని పిల్లల్ని కనడమో, లేకపోతే నాలో ఏం ఫాల్ట్ లేదు అని నిరూపించుకోవడానికి సమాజానికి పిల్లల్ని కనడమో కాదు. మీరు పిల్లల్ని కనాలి అననంటే ఫస్ట్ మీరు మీకు మీరుగా ఒక క్వెషన్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పిల్లలు రావడం అనంటే ఒక కొత్త మనిషి రావడం, ఒక కొత్త లైఫ్‌కి ఆరంభం. ఆ జీవితానికి మనం బాధ్యత తీసుకోగలమా లేదా అనేది ఆలోచించాలి. దానికి మీరు ఫస్ట్ మీకు మీరుగా 5 క్వెషన్స్ వేసుకోవాలి. నేను ఆర్థికంగా సిద్ధంగా ఉన్నానా? నేను సమయం ఇవ్వగలుగుతానా?
నేను నాకు ఓపిక ఉందా? నేను శారీరకంగా, మానసికంగా నాకు శక్తి ఉందా? నాలుగోది నేను సంతోషంగా ఉండగలుగుతానా? ఐదోది నేను ఆహ్, పిల్లల్ని ఇన్వైట్ చేయడానికి, పిల్లల్ని కనడానికి నా లైఫ్‌లోకి నా సంబంధం, నా లైఫ్ పార్ట్నర్‌తో సురక్షితంగా ఉందా? బావుందా? నేను హ్యాపీగా చూసుకోగలుగుతానా? ఒక మంచి తల్లిని, ఒక మంచి తండ్రిని నేను ఇవ్వగలుగుతానా నా పిల్లలకి? అనన్నది ఫస్ట్ చెక్ చేసుకోండి. మీకు అవును అని అనిపిస్తే అప్పుడే పిల్లల్ని కనండి. ఎందుకు అనంటే మీరు ఇచ్చే ఎన్విరాన్మెంట్, మీరు ఇచ్చే టైమ్ పిల్లలని రేపటి రోజు షేప్ చేస్తాయి. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎక్కడికెళ్ళినా గాని వాళ్ళ వ్యక్తిగతంలో మీరు మీ ఇంట్లో ఎలా ఉన్నారు అన్నది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. పిల్లల్ని కనడం సులభం. కానీ ఒక మనిషిగా, ఒక బాధ్యతగా, ప్రేమగా పిల్లల్ని పెంచడం అననేది నిజమైన పేరెంటింగ్. కాబట్టి మీరు ఎప్పుడైనా గాని ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియో గనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొత్త వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది. మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ కావాలి అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. ఆహ్, నా సబ్‌స్క్రైబర్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు అనన్నది. సో, నేను రాండమ్‌గా వీడియోస్ చేస్తున్నాను. మీకు పేరెంటింగ్ విషయం మీద, పేరెంటింగ్ టాపిక్స్ మీద ఇంకా వీడియోస్ కావాలి అనంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. మీరు గనుక ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూస్తున్నారు అనంటే డెఫినిట్‌గా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ఒస్తుంది. మీరు తొందరగా చూడగలుగుతారు.